రాహుల్ గాంధీ గారి తండ్రి రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ గారి తండ్రి ఫిరోజ్ ఖాన్. ఫిరోజ్ ఖాన్ గారి తండ్రి జహంగీర్ ఖాన్. జహంగీర్ గారి ఆయన తండ్రి జబ్బార్ ఖాన్. జబ్బార్ ఖాన్ తండ్రి నసీం ఖాన్. ఇట్లా వీళ్ళు అన్ని తరతరాలుగా వాళ్ళు అంతా పేర్లో ఖాన్లే ఉన్నాయి. ఫిరోజ్ గాంధీ గారు ఫిరోజ్ గాంధీగా ఆయన గాంధీ గారు దత్తత తీసుకున్నట్టు ఒక డ్రామా ఆడి ఆయన గాంధీగా కన్వర్ట్ చేసి అక్కడి నుంచి గాంధీ ఫ్యామిలీగా వీళ్ళు మారుతున్నారు. కానీ వాళ్ళ డైనాసిటీ చూస్తే మొత్తం ఖాన్లే ఉన్నారు మొత్తం. ఈయన కూడా రాహుల్ ఖాన్ అవుతాడు, కానీ రాహుల్ గాంధీ అయ్యే అవకాశం కూడా లేదు. ఇప్పుడు ఈ ఎన్ఆర్సీ చట్టం కానీ ఇవి అమల్లోకి వస్తే వీళ్ళ ఫోర్ ఫాదర్స్ వాళ్ళు ఏంటంటే ఈ వీళ్ళ పేర్లన్నీ కూడా వీళ్ళు రిజిస్టర్లో చెప్పుకోవాల్సి వస్తుంది. దీంతో ఉలుకుపాటుకు గురైన రాహుల్ గాంధీ గారు, సదర్ రాహుల్ ఖాన్ గారు ఈ విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం జరుగుతుంది. అలానే ఆయనే కాకుండా మనకి భారతదేశంలో ఉన్న చాలామంది ముస్లిం నాయకులుగా చలామణి అవుతూ హిందూ వ్యతిరేకంగా గళం విప్పుతున్న వాళ్ళంతా వాళ్ళ తాతలో ముత్తాతలో వాళ్ళ పేర్లు ఎక్కడ బయటకు చెప్పాల్సి వస్తుందో వాళ్ళు కూడా హిందువుల పేర్లే చెప్పుకోవాల్సి వస్తుందని చెప్పి భయంతో దీన్ని వాళ్ళు ఎంత తీవ్రంగా వ్యతిరేకించాలో అంత వ్యతిరేకిస్తారు.